ఈరోజు ఆ నిమ్మకాయ పచ్చడి కలుపుతానమ్మా. ఇప్పుడు కలిపి మీకు చూపిస్తా చక్కగా. అరటికాయలు తీసి వేపుడేస్తా. నా స్టైల్లో నేను ఎలా వేసుకుంటానో అలా వేపుడేస్తా. ఓకేనమ్మా. నిమ్మకాయ ముక్కలు, ఇగో పచ్చిమిరపకాయలు చూసారా, ఇగో పచ్చిమిరపకాయలు చూసారా, ఒకసారి తిందాం. సూపర్. ఇగో చూడండి, పచ్చిమిరపకాయలు, అల్లం, ఇగో కాకరకాయలు, సూపర్గా ఉంది. పెరుగన్నంలో మజ్జిగన్నంలో నిమ్మకాయ పచ్చడి ఎంత బాగుందో. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా. ఈరోజు నిన్ననే ఇది అయింది, వీడియో వచ్చింది, తలకర్రీ వచ్చిందమ్మా. నిన్న చాలామంది చూశారు. వెజిటేరియన్ కామెంట్స్ ఉంటాయి అమ్మ, ఒకటి వచ్చేసి ఒకటి ఇచ్చేయండమ్మా, మీరు వరుసగా నాన్ వెజ్ పెడుతున్నారు, ఇవన్నీ ప్రేమతోనే అంటున్నారు. కానీ వెజ్లో కూడా చాలా ఉన్నాయి, చాలా చేశాను, వస్తాయి మీకోసం చేస్తున్నా. ఈరోజు నిమ్మకాయ పచ్చడి కలిపి చూపించి అరటికాయ వేపుడేయండి అమ్మా, మీ లెవెల్ మీ స్టైల్లో మీరు వేయండి అని అడిగారు. ఇవన్నీ వెజ్జే కదా, ఇప్పుడు అరటికాయ వేపుడు కూడా వేస్తా. మీకోసం నేను చేస్తున్నానమ్మా, నేను గమనించుకుంటా ఉంటా. ఎవరు జ్యోతి కిచెన్ స్టిల్ ఏదో నాకు కరెక్ట్గా అర్థం అవట్లేదమ్మా. 192 అమ్మా, ఎంత వయసు అయినా ఎంత అందంగా ఉందో మీ ముఖం. నేను ఎప్పుడూ మా హస్బెండ్తో చెప్తూ ఉంటాను మీ గురించి. ఏమండి చూసారా ఆమె ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, రియల్లీ గ్రేట్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. అందంగా ఉండవనేది తల్లి కన్నది. ఇక పోతే ఇప్పుడు కూడా ఇంత బ్రైట్గా ఎలా ఉంటున్నానంటే మీ అందరి అభిమానం. మీ అందరూ నా ఆరోగ్యం గురించి కానీ, అసలు అమ్మాయి ఎంత బాగున్నారని కానీ, మీ చీర బాగుందని కానీ, మీ మాటలు బాగుంది చాలామంది చెప్తున్నారు కదా నాకు. అవన్నీ బ్లెస్సింగ్స్, పొగడడం కదా. ఎవరికైనా పొగిడితే చాలా అందం వచ్చేస్తారు, గమనించండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. చంద్రలేఖ అంట, మీరు సూపర్. అసలు మీరు రెడీ అయ్యే విధానం, మీరు మాట్లాడే విధానం, వంట చేసే విధానం చాలా బాగుంటాయి. మీరు వంటలు కూడా చాలా చాలా బాగా చేస్తారు. ఇప్పటి వరకు మీరు చేసిన వంటల్లో నచ్చినది అంటూ నచ్చనిది అంటూ ఏమీ లేదు, అన్నీ సూపర్గా ఉన్నాయి. మీ వంటలు చూసి నేను మా అమ్మ ఇలా ఒక్క ఉల్లిపాయ వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది అన్నిట్లో అని అనుకుంటాం. మీరు సూపరు. ఫ్రిడ్జ్ ఎలా సర్దుకున్నారో చూపించండి, మీ శారీస్ జ్యువెలరీ చూపించండి, మీకు అర్థం అవ్వాలని తెలుగులో రాశాను. ఓకే అమ్మ, చాలా థ్యాంక్స్. ఫ్రిడ్జ్ చూపించమని, శారీస్ చూపించమని చాలామంది అడుగుతున్నారు, అవి కూడా పెట్టుకుంటా. కాకపోతే ఈ వంట, ఫ్రిడ్జ్ అన్నీ చూపించాలంటే ఎక్కువ టైం పట్టదు కదా, ఒక కెమెరామెన్ పిలవాలంటే అని చూస్తున్నా. ఇలా అలాంటిది ఒక ఐఫోన్ ఉందనుకో, ఇలాంటివన్నీ చేసేసి వాళ్ళకి పంపించేస్తే అది ఈజీగా వేసేస్తారు. అదే ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఈ ఫ్రిడ్జ్ చూపిస్తా, నా నగలు చూపిస్తా, నా శారీస్ అన్నీ మీకు చూపిస్తా, ఏది ఎప్పుడు కొన్నానో కూడా చెప్తా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సునీత 8086 సునీత, ఆల్ కర్రీస్లో వేసుకునే మసాలా కారం వీడియో చేయండి అమ్మా, మీ వీడియోస్ అన్నీ సూపర్ అండ్ వండర్ఫుల్ వీడియోస్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మ నేను మసాలా కారం చూపించానమ్మా, మరి అది ఏ కూర వీడియోనో నాకు అర్థం కావట్లా. నేను కారం కొలతలు కూడా చెప్పి క్లియర్గా చెప్పానమ్మా. నేను 1/4 కిలో ఎండుమిరపకాయలు వేస్తున్నాను, దానికి 70 గ్రాములు ధనియాలు, 30 గ్రాములు మెంతులు, 30 గ్రాములు జీలకర్ర, అంత పసుపు, అన్ని వెల్లుల్లిపాయలు, 50 గ్రాములు, ఇవన్నీ చెప్పాను. కారం పట్టాను, అది నేను పట్టిన కారం సగం పైన అయిపోయింది కూడా. ఎందులో వచ్చేసి ఉంటుందమ్మా, ఏ కర్రీను నాకు గుర్తు రావట్లా. మీరు ఒకసారి మళ్ళీ చూడండి కారం ఎలా పట్టుకోవాలో. మిషన్ ఉంది కదా నా దగ్గర, పొడి చేసే మిషను, మిక్సర్ గ్రైండరు, అందులోనే పట్టి చూపించా. సూపర్గా వచ్చింది ఆ రోజు కారం కూడా చూపించానమ్మా. మళ్ళీ ఒకసారి వీడియో తిరగేయండి, చూడండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. దుర్గమ్మ జగతి అంటాం మేడై ఏదో మరి. దుర్గమ్మ, నీ మనవరాలు ఒకవైపు రవళీలాగా ఉంది, ఇప్పుడు పెళ్లి సందడి తీస్తే ఈ అమ్మాయిని పెట్టాలి, మనవడు కూడా ముచ్చటగా ఉన్నాడు. చాలా సంతోషం, బాగానే ఉంటారు అందరూ అంటారు, మేనత్తలు కదా, ఒక్కొక్కరు హరితలా ఉందంటారు, ఒక్కొక్కరు రవళీలా ఉందంటారు. చాలా సంతోషం అమ్మ. నరసింహులు సిహెచ్ అనుకుంటా. అమ్మ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలమ్మా, చాలా థ్యాంక్స్ అయ్యా. చాలామంది అంటున్నారు
చాలా నేర్చుకుంటున్నామమ్మా అని. చిన్న చిన్న విషయాలు నేను చెప్పే పెద్ద పెద్దవి కూడా కాదు. కాకపోతే ఇంటికి అది యూజ్ అవుద్ది. ఇంటికి కానీ, పొదుపుకి కానీ, పొదుపుకి ముఖ్యంగా వంట చేసే దగ్గర నుంచి డబ్బుల విషయంలో పొదుపుకి బాగా యూజ్ అవుద్ది నా మాటలు. జీవి భాస్కర్, అమ్మా ఎలా ఉన్నారమ్మా? మీ వీడియోస్ చాలా తొందరగా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. మేము వెజిటేరియన్స్, కానీ మీ మోటివేషన్ మాటలు గురించి చూస్తున్నాము అమ్మా. థ్యాంక్స్. నైస్ రెసిపీస్ ఫర్ నాన్ వెజిటేరియన్స్గా. స్టే సేఫ్ అండ్ హెల్దీ. నా హెల్త్ గురించి ఆడవాళ్ళు, మగపిల్లలు, ఆడపిల్లలు కూడా చాలామంది చెప్తున్నారంటే ఇవన్నీ నాకు నిజంగా అదృష్టం అయ్యా. అదృష్టం. ఈ వయసులో నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, మీరు అలా బ్లెస్ చేస్తున్నారంటే నిజంగా నేను అదృష్టవంతురాలిని. థ్యాంక్ యూ అయ్యా. ఇంకొకరు ఎవరంటే దీపిక. అమ్మ కర్రీ మీరు చేసే విధానం చాలా చాలా బాగుంటుందమ్మా. వంకాయ రొయ్యి పొట్టు కర్రీ చేయరా ప్లీజ్. అలాగే ఎగ్ రొయ్యి పొట్టు కర్రీ కూడా చేయండి, నాకు చాలా ఇష్టం. చేస్తారుగమ్మా? చేస్తానమ్మా. రొయ్యి పొట్టు, వంకాయ రొయ్యి పొట్టేసి చేస్తా. అలాంటివన్నీ నాకు తెలుసు, కూరలు బాగానే చేస్తా, తప్పకుండా చేస్తానమ్మా. తలకాయ కూరలో పులుసు అండ్ బ్రెయిన్ చాలా చాలా బాగుంటుంది. నేను మీ వంటల్ని ఫాలో అవుతున్నానమ్మా. మెంతి పిండి పొడి చేసుకున్నా, కానీ కూరలో వేయడం మాత్రం గుర్తు రావడం లేదమ్మా. అదే ఎప్పుడు పసుపు డబ్బా, మెంతి పిండి డబ్బా పక్కనే పెట్టుకోండి. నూనెలో పసుపు వేస్తారు కదా మీరు కూరల్లో, అప్పుడు పసుపును నూనె ఈ మెంతి పొడి చిన్న చిన్న గాజాట్లో పెట్టుకొని పక్కన పెట్టుకో. అప్పుడు వెంటనే నూనె పెట్టగానే మైండ్లో ఫిక్స్ చేసుకో. పసుపు, మెంతి పొడి ఎక్కువ వేయకండి అబ్బా. మీరు ఎంత కూర వండుకుంటారో నాకు తెలీదు. ఇంత వేయండి. చిన్న స్పూన్ పెట్టుకుని అందులో సగం కంటే తక్కువ వేయండి. సునీత గంజి, అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు కల్మషం లేకుండా మాట్లాడతారు. మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మమ్మ గుర్తుకు వస్తారు. సేమ్ మీలాగే ఉంటారు, మీలాగే మంచి మాటలు చెప్తారు. మిమ్మల్ని చూడడానికి మీ వీడియోస్ చూస్తాను. మీరు ఒకరి మంచి కోరేవాళ్ళు, చల్లగా ఉండాలి మీరు మీ కుటుంబంతో. చాలా సంతోషం అమ్మ. ఇవన్నీ దీవెనలు కదమ్మా. నాకు నిజంగానే ఎంతో మనస్ఫూర్తిగా మీరు చెప్పే వాటిని, మీరందరూ చెప్పే మాటలు ఎంతో మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, దాన్ని ఆస్వాదిస్తున్నాను కూడా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇవాళ రెసిపీ చెప్పానుగా, నిమ్మకాయలు. మొన్న రవళి గారి ఇంట్లో ఉన్నప్పుడు ఒకరోజు నిమ్మకాయలన్నీ కోసి పెట్టేసి ఆ రోజు రెసిపీ పుదీనా పచ్చడి చేశా. ఈరోజు ఆ నిమ్మకాయ పచ్చడి కలుపుతానమ్మా. ఇప్పుడు కలిపి మీకు చూపిస్తా చక్కగా. అరటికాయలు తీసి వేపుడేస్తా. నా స్టైల్లో నేను ఎలా వేసుకుంటానో అలా వేపుడేస్తా. ఓకేనమ్మా, వెళ్దాం రండి. ఈ లోపల ఇది పెట్టేసి కాస్త వెళ్దాం. ఓకే అమ్మా. ఈరోజు నా మిషన్ పని ఏంటంటే మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్. దీని గురించి మీకు తెలుసు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తానే ఉన్నాను. అందుకని ఈరోజు నేను బియ్యం పిండి పడుతున్నా. బియ్యం పిండి లేదు ఇంట్లో, ఎందుకంటే పూజ దగ్గర మందిరంలో ముగ్గేసేది కూడా నేను బియ్యం పిండితోనే వేస్తా. ఇంట్లో దేనికైనా అవసరం అవుతూ ఉంటుంది. ఈరోజు ఒక అరకిలో బియ్యం పడుతున్నా. ఇది ఇక మామూలే. ఇదిగో చూడండి, క్లోజింగ్ మీ పక్కకి. ఓకేనా? ఇది ఇటు పక్కకి క్లోజ్ అయిపోయింది. ఇది ఇటు చక్కగా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మిషన్ చూడండి. అయిందిగమ్మా, చూసారుగా. 2 minutes అయిపోయింది. మిషనే ఆగిపోద్ది, మనం ఏం ఆఫ్ చేయక్కర్లా. 2 minutes పెట్టుకుంటే అదే ఆగిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇదిగో లూజ్ చేద్దాం. ఇదిగో చూడండి. అదిగో, అబ్బా, ఇదిగో చూసారా? ఇదిగో ఎంత మెత్తగా వచ్చేసిందో. ఎప్పుడు ఏం కావాలన్నా ఊరికే నాకు ఇప్పుడు ఈ బియ్యం పిండి కూడా ఏదో లేదులే ఇంట్లో బియ్యం పిండి కొంచెం వేసుకుందాం
అని వేసా. పూజ రూమ్లో కూడా అయిపోయింది. ఇంట్లో ఎప్పుడన్నా ఏదన్నా కలపాలంటే ఉంటుందిలేమని చెప్పి ఇప్పుడు వేసామన్నమాట. చూసారా? ఇదిగో అమ్మ చూడండి అమ్మా, ఇదిగో ఇది దీన్ని పోసుకోవటం కూడా చాలా ఈజీ. చూడండి అమ్మా, ఇదిగో బ్రష్. మనం పిండి కొట్టుకుంటే వచ్చిన వాసన వచ్చింది నాకు. ఇది వాళ్ళు కూడా చిన్న జల్లెడ ఇచ్చారు, అయినా కూడా నేను ఇందులో పోసుకున్నా. చూడండి అమ్మా, సూపర్గా వచ్చేసిందమ్మా. ఇదిగో కొంచెం ఉంది, ఇదిగో రవ్వలాగా. ఇది కూడా నేను వేస్ట్ చేయను. ఈ రవ్వ లాంటి దాంట్లో పట్టినప్పుడల్లా ఒక దాంట్లో పోసి అట్టి పెడుతున్నా. పట్టినప్పుడల్లా ఈ రవ్వ ఇది కరెక్ట్గా రవ్వ అనమాట. దీన్ని ఉప్మా చేసుకోవచ్చు. పూర్వకాలం తాలింపిండి చేసామనేవాళ్ళు ఇంట్లో. దీన్ని ఉప్మా చేసుకోవచ్చు ఈ రవ్వని. ఇది ఒక దాంట్లో పోసి పెడతా. ఇదే కొంచెం వచ్చింది, ఎప్పుడు పెట్టినా పోసి పెడుతున్నా ఒక దాంట్లో. ఇదిగో చూడండి, ఇదిగో కొంచెం వచ్చింది. మీ ఎదురుగుండానే పెట్టాను కదా, కొంచెం వచ్చింది అంతే, చాలు. ఏదో గిన్నెలో తీసుకొచ్చేసా బియ్యం. అదసరి పెట్టుకుంటానులే, అదసరి పిండి వచ్చేసిందిగా. అది దీన్ని ఒక డబ్బాలో పోసుకుని పెట్టేస్తా. పూజ రూమ్లోకి కానీ ఏదన్నా తపాలా చెక్క లాంటివి చేస్తాం కదా, కాస్త పెసరపప్పు నానబెట్టేసి శుభ్రంగా వీటిలో కలిపేసి ఇంత చెక్కల్లాగా చేసి పెనం మీద వేసి కూడా వేయించేసుకోవచ్చు. ఒకసారి అర్థం చేసింది, మీకు చూసారో లేదో. చక్కగా వీటిలో వేడి వేడి నీళ్ళలో ఉక్కబెట్టాలి. వేడి నీళ్ళలో వేసి పిండిని ఉక్కబెట్టేసి అందులో నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది, పచ్చిశనగపప్పు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే పచ్చిశనగపప్పు అయితే కొంచెం ఉడకబెట్టుకుంటే బెటరు. పెసరపప్పు అయితే నానబెట్టుకున్నా చాలు. పెట్టేసి ఇందులో కలిపేసి ఇంత చెక్కలేసి పెనం మీద అంత నూనె పోసి సూపర్గా ఉంటాయి. టైంపాస్కి ఇవన్నీ కూడా సాయంత్రం టైంలో తింటే. అందుకని ముందు ఇంట్లో ఉంటుంది కదా అని పట్టించాను అన్నమాట. ఓకేనమ్మా? అది ఇప్పుడు ఏదైనా సరే తెలుసుగా మీకు. దీని గురించి పదే పదే చెప్తాను అనుకో. అక్కడ చాలా ఈజీ ప్రాసెస్. మన ఇంట్లో ఏం చేసుకుందామన్నా కూడా. ఏమన్నమ్మా, కాస్త బియ్యం తీసుకున్నాను, పోసేసా. మీ ఎదురుగుండానే పట్టేసా, జల్లిచ్చేసాను. ఇదిగో ఇందులో పోసేసా చక్కగా పిండి. సూపర్. ఎప్పుడు బియ్యం పిండి కావాలంటే షాప్కి వెళ్ళటమో లేకపోతే మిక్సీలో వేసుకుని మళ్ళీ కొంచెం కొంచెం పట్టుకోవటం అదంతా లేదు. హాయిగా వచ్చేసింది. అరకిలో బియ్యం 1 నిమిషంలో 2 నిమిషాల్లో వచ్చేసింది, అయిపోయింది. పోతేనమ్మా దీని గురించి ఏదైనా పౌడర్ అయ్యేది ఏదైనా సరే ఇందులో వేసుకోవచ్చమ్మా. క్షణాల మీద అసలు ఎంత పెట్టడం అంతా కలిపి 5 నిమిషాలే. దీన్ని సెట్ చేసుకోవటమో పిండి వేసేయటమో అంతా. ఎప్పుడు బియ్య పిండి కావాలనుకుంటే అప్పుడు ఏ పిండి అయినా. పిల్లలకి ఏదైనా చేసి పెడదాం, బజ్జీలు చేసుకుంటాం, అప్పుడప్పుడు పకోడీలు చేసుకుంటాం. పచ్చిశనగపప్పు ఇంట్లో తెచ్చి పెట్టుకోండి, ఒక అరకిలో పచ్చిశనగపప్పు ఇందులో పోసేయండి, 2 మినిట్స్లో పౌడర్ అయిపోద్ది. అప్పటికప్పుడు బజ్జీలు చేసుకోవచ్చు వెళ్ళి. ఆ టేస్టే వేరమ్మా. నేను చెప్తున్నాను కాదు, నేను పడుతున్నాను, నేను తింటున్నాను కాబట్టి నేను చెప్తున్నా. అప్పటికప్పుడు మిషన్లో ఇది పట్టుకుని శనగపప్పుని మనం ఏ బజ్జీలో ఏ పకోడీ ఏది వేసుకున్నా ఆ టేస్టే వేరు. తెలుసు కదా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ దీని పేరు. ఎక్కడైనా ఆల్ ఇండియాలో ఎక్కడైనా హోమ్ డెలివరీ ఫ్రీ. ఏమి లేదు, ఆల్రెడీ మేము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము నెంబరు. ఆ తర్వాత నా వీడియో చూసేటప్పుడు ఆ ట్రోల్ అవుతూనే ఉంటుంది. 9030313387 ఆ నెంబరు రోల్ అవుద్ది. అక్కడ మీరు నా వీడియో చూసేటప్పుడు ట్రోల్ లింక్లో వెళ్తూనే ఉంటుంది. మీరు తప్పకుండా ఒక ఫోన్ చేయండి, వీడియో చూస్తూనే ఆ నెంబర్కి కొట్టేయండి, అంతే. వాళ్ళే మిమ్మల్ని ఫాలో అవుతారు. తప్పకుండా బాగా మన ఇంటికి యూజ్ అయ్యేది కదమ్మా ఇది, అందుకోసం చెప్తున్నాను అనమాట. ఓకేనా? తప్పకుండా తీసుకోండి. అమ్మ పదే పదే చెప్తుందని ఏమి అనుకోబాకండి. తీసుకుంటే మీకు యూజ్ అయ్యేది కాబట్టి నేను కూడా చెప్తున్నా, అంతే, ఇంకేమీ లేదు. ఇదిగో ఈ జల్లెడిస్తారు, ఈ బ్రష్ అన్నీ వాళ్ళు ఇచ్చినాయే. దీనికి ఇక పని ఏమి లేదు, అయిపోయింది కదా. తప్పకుండా దీన్ని తీసుకోవటానికి బాగా ట్రై చేయండి. ఓకేనమ్మా? ఇక మళ్ళీ అదే రెసిపీ చెప్తున్నానుగా. ఈరోజు నిమ్మకాయ పచ్చడి పడతావు. ఇప్పుడు ఆల్రెడీ కోసి పెట్టేసాను, 4-5 రోజులైంది, ఊరిపోయింది. ఈరోజు కారం కలుపుతారనమాట. అందుకని మన కారం కూడా పట్టేసా, పచ్చి కారం పెట్టాం మొన్న. ఈరోజు ఇంట్లో పిండి లేదు, కాస్త పిండి పట్టుకుందామని పిండి పట్టా. ఓకేనమ్మా? తప్పకుండా ఇది తప్పకుండా మీరు తీసుకోవటానికి 100% ట్రై చేయండి. ఓకేనమ్మా? ఓకే, ఇక వంట చేసుకోవటానికి వెళ్తా. నిమ్మకాయలు, కాకరకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి పట్టా. మీకు వివరంగా తెలియడం కోసం ముందే ఆ వీడియో రిలీజ్ చేయమని చెప్తాను నేను మా ఛానల్ వాళ్ళకి. అది అయిన తర్వాత ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుద్ది.
ఓకేనమ్మా. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇదిగో ఈ ఓటు ఉంది కదా, ఇందులో కారం వేస్తా, ఇంకేం వేయను. కాకపోతే కారం వేసిన తర్వాత మళ్ళీ చాలదు ఓట, అందుకని మళ్ళీ నిమ్మకాయలు తెప్పించా. ఈ నిమ్మకాయలు జ్యూస్ తీసి పోస్తా ఇందులో. ఓకేనమ్మా. తుడిచిపెట్టేశానమ్మా నిమ్మకాయల్ని. ఇదిగో ఇప్పుడు ఇలా కోసి పెట్టుకుని ఒకేసారి జ్యూస్ తీసేసి పోసేస్తా. ఇలా అనుకుంటే కొంచెం జ్యూస్ ఈజీగా వస్తుంది. చాలామంది తెలుసు, తెలియని పిల్లలు నేర్చుకోండి. ఈరోజు భారతి గారని అమెరికా, ఆవిడ పేరు భారతి, వాళ్ళ చుట్టాలు ఆవిడ మా కిట్టీలో ఉంది. ఆవిడ దగ్గర నుంచి నెంబర్ తీసుకుని నాతో చాలాసేపు మాట్లాడారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. సేమ్ టైం ఆవిడకి కూడా నాతో మాట్లాడడం సంతోషంగా ఉంది. ఈ అంతా కూడా యూట్యూబ్కి వచ్చిన వేళ విశేషం మంచిది. అట్టి పెడదాం. ఈ 3 కాయలు సరిపోద్దేమో చూస్తా. ముందు ఒక గిన్నెలో తీసి పెట్టుకుంటున్నా. ఇదిగో ఒకసారి 2 సార్లు ఇట్లా మడత పెట్టి కొద్దిగా లైట్గా చేసుకుంటే ఏమన్నా ఉన్నా కూడా వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇది ఉంది కదా, అందాక దీని మీద చూపిస్తా. ఇవి పారేస్తాం కదా, కొంతమంది ఏమన్నా చెప్పండి అమ్మా ఫేస్కి బ్యూటీ టిప్స్ చెప్పండి అమ్మా అంటున్నారు కదా. ఇవి ఎండబెట్టేసాను, చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకుని కత్తిరితో సూపర్గా ఎండబెట్టండి. వేసవకాలం వస్తుంది కదా, ఎండబెట్టేసి పొడి చేసుకుని మన అలోవెరా చెట్టు ఉంటుంది కదా, చెట్లు కూడా ఉంటాయి కదా, కలబంద తెలుసు కదా, ఆ గుజ్జు తీసి కట్ చేసి దాని పైన కలబంద ఈ పౌడర్ వేసి కలుపుకుని రాసుకోండి ఫేస్కి, చాలా బాగుంటుంది. అలా చేయండి. ఏమైనా చెప్పండి అమ్మా చెప్పండి అంటే ఏదో దిడీల ఐడియా వచ్చింది ఇప్పుడే, నిమ్మకాయ చేస్తున్నాను కాబట్టి. ఇదిగో అమ్మ కొంచెం సాల్ట్, అంటే నిమ్మకాయ జ్యూస్ పోస్తాను అంతా చాలా ఉంది కదా. కమ్మన వాసన వేస్తుంది నిమ్మకాయ పచ్చడి. ఇదిగో చూడండి నిమ్మకాయ ముక్కలు, ఇగో పచ్చిమిరపకాయలు చూసారా, ఇగో పచ్చిమిరపకాయలు, ఇగో కాకరకాయలు, ఇదిగో అల్లం ముక్కలు చూసారా. ఒకసారి తిందాం. సూపర్. ఇదిగోమ్మా కారం, ఇందులో ఏమీ ఎక్కలేదమ్మా, ఎటువంటి పొడులు వెల్లుల్లిపాయలు ఏమేను. పావు కిలో పట్టే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయల కారం పావు కిలో పట్టే మొన్న. దీనికి పావు కిలో మిరపకాయల పొడి వేయాల్సిందే, పులుపు కదా. ఇదిగో అమ్మ, ఇదిగో చూడండి పచ్చిమిరపకాయలు, అల్లం, ఇదిగో కాకరకాయలు, చాలా చాలా అంటే ఎటువంటి నూనెలు లేకుండా పచ్చడి. ఇది నూనె అనేదే లేదు ఇందులో, రెడీ అయిపోయింది పచ్చడి. సూపర్గా ఉంది. ఆహా ఎంత బాగుందో. ఇప్పటికిప్పుడు కూడా వేసుకు తినొచ్చు ఇది చక్కగా. ఇక వాళ్ళ ముగ్గురికి 3 బాటిల్స్లో పెట్టి నేను ఒక బాటిల్లో పెట్టేసుకుంటా. చూసారుగా, వీటిని కత్తిరితో చిన్న చిన్న ముక్కలు చేసేసి వచ్చినంత వరకే ఎండలో పెడతా. ఎండలో వాళ్ళు మాత్రం చక్కగా నిమ్మకాయలు ఎప్పుడు ఎండబెట్టేసి పొడి చేసి పెట్టుకోండి. అందులో ఇంత పసుపు వేసుకుని కూడా ఫేస్కి రాసేసుకోవచ్చు, లేదా అంత మేగడ వేసుకుని కూడా ఫేస్కి రాసేసుకోవచ్చు. చాలా చాలా ఉపయోగం నిమ్మకాయ ముక్కలు. ఇదిగో ఇది ఉంది కదా, ఒట్టిది కూడా రుద్దేసుకోవచ్చు.
తీరిగ్గా కూర్చున్నారు. పొద్దున ఏమన్నా జ్యూస్లు తీస్తారు కదా, ఇక్కడ నుంచి నిమ్మకాయ కోస్తారు కదా, కోసినప్పుడు రుద్దేసుకోండి. ఒట్టి నిమ్మకాయ కూడా ఏమీ కాదు, సూపర్ మంచిది, చాలా మంచిది. ఓకేనా? నన్ను ఇప్పుడు చాలామంది అడుగుతున్నారమ్మా, అమ్మ సమ్మర్ వస్తుంది కదా ఊరగాయలు పట్టండి అని. పడతా. ఇప్పుడు నిమ్మకాయ వేసేసా, ఇంకక్కర్లా, సరిపోద్ది మాకు. అదే అందరూ తల బాటిల్ పెట్టించారంటే సరిపోద్ది. టమాటాలు, గోంగూర, ఇక ఆవకాయలంటే మే నెల రావాలి. ఈ లోపల చిన్న చిన్న పచ్చళ్ళు పట్టి చూపిస్తా. ఎవరు అప్పడాలు అడిగారు. అప్పడాలు పెద్ద ప్రాసెస్, కొంచెం పని చాలామంది కావాలి, ఒక్కదాన్ని చేసేది కాదు అది. అదే అమ్మ ఊర మిరపకాయలు అడిగారు, మిరపకాయలు చేస్తా. మజ్జిగలు పోసేసి ఎండ రాదు, కిందకెళ్ళి కూర్చోవాలి నేను, మళ్ళీ కాకులు వచ్చేస్తాయి, కాపలా కాయాలి వాటికి. పచ్చళ్ళు అయినా సరే, ఊర మిరపకాయలైనా సరే, వడియాలు, అంత సింపుల్ నాకు. కానీ కిందకి వెళ్ళాలి, ఇక్కడికి ఎండ రాదు. ఓకే అమ్మ. ఇప్పుడు ఇక అరటికాయ వేపుడు వేస్తా మీకోసం. ఓకేనా? ఓకే అమ్మ. ఇగో 2 అరటికాయలు. మొన్న హరిత వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఆవిడకి ఎవరో ఇచ్చారంట, ఒక 8 అరటికాయల దాకా ఉన్నాయి. నాకు ఇచ్చింది 2 తీసుకొచ్చి, ఎలాగూ మీకు ఉండదు వండాలే కూర అని అలాగే అట్టి పెట్టేశా. ఒకే ఉల్లిపాయ, ఇగో 4 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు దీన్ని తీద్దాం. శుభ్రంగా తోలు తీసేసా. ఈ ఉల్లిపాయ పచ్చళ్ళు కడిగే ముందు కట్ చేస్తా, ఈ లోపల ఇది క్లీన్ చేసేస్తా. ఇంకొక చిట్కా చెప్పనా? అరటికాయ కోస్తున్నాం కదా, అరటికాయ కోసేటప్పుడు కూడా చేతికి నూనె రాసుకోండి. ఒక్కోసారి అరటికాయ కట్ చేసేటప్పుడు కూడా నలబడిపోతాయి. నేనేదో నేర్పడతానంగా ఏదో తీసేసాను అనుకో, కొంచెం కష్టంగా తీయాలన్నప్పుడు కొంచెం ఇదే పెద్ద అరటికాయ కాబట్టి సగానికి తీసి సగానికి ఇలా కోసుకోండి. ఇవన్నీ శుభ్రంగా కడిగి ఇదిగో ఇలా కట్ చేసా కదా. ఆహా, ఇదిగో అమ్మ ఉల్లిపాయ నేను కడుక్కొచ్చేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇదిగో, ఇక ఎప్పుడు మామూలే కలుపుకొని ఇది కూడా తీసి వచ్చాలి. వేపుట్లోకైనా ఇగురికైనా నేను చాలాసార్లు చెప్పాను మీకు, చిన్నవి కోసుకోవాలి. ఓన్లీ పులుసుల్లోకి మాత్రమే బారుగా, ఈ వేపుట్లలోకి ఇగురు కూరలకి చిన్నగా కోసుకోండి. ఇదిగమ్మా, ఇదిగో శుభ్రంగా కడిగేసి ఇది ఇక్కడ పెట్టేసా. ఇదిగో అంటించా. ఇదిగో అమ్మ, ఇది కూడా ఇప్పుడే బియ్యం కూడా కడిగేసి ఇది కూడా అంటించేస్తున్నా. అది 2 ఒకేసారి అయిపోతాయి. 2 వెలిగించేసా. ఇగో ఈ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి దీనిలో వాడేసేసా. నీరంతా పోయింది. నీళ్ళ చొక్క ఏదైనా ఉన్నట్టు తడి ఉందనుకో అమ్మ, ఇట్లా ఒకసారి పెట్టేసుకోండి, క్లీన్. మెంతి పొడి ఇక మస్ట్. చాలాసార్లు చెప్తున్నాను, ఎందుకు వేస్తున్నారని అడుగుతున్నారు, అడిగిన వాళ్ళకి చెప్తున్నాను. ఇదిగో నూనెలో పడిందో లేదో మంచి స్మెల్ వచ్చింది. ఓ పసుపు తీయాలి, తీస్తా. సిమ్లో పెడదాం 1 నిమిషం. అది ఇదిగో వెల్లుల్లిపాయలు వేసాను చూడండి. ఇదిగో ఆవాలు ఎప్పుడూ చెప్తాను, కొంచెం చాలు, ఎక్కువ వేయక్కర్లా. చూసారుగా. ఇదిగో జీలకర్ర, ఎందుకంటే పప్పులు వేయను, ఈ శనగబద్దలు మినపబద్దలు ఇవన్నీ వేయను. చూసారమ్మా, ఇందులో మెంతిపిండి, కొంచెం పసుపు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర వేసా. ఇదిగో కరివేపాకు ఇప్పుడే శుభ్రంగా కడిగేసా. ఇదిగో చూశారు కదా. మామూలుగా అయితే ఎవరైనా ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసేస్తారు. ఇప్పుడు చూడండి, ఇదిగో నేను అరటికాయలు వేసేసా.
ఇదిగో చూడండమ్మా. అమ్మ గరిటెలు పెట్టుకోవడానికి పక్కన ఏదన్నా పెట్టుకోండి అమ్మా అన్నారు. మా కెమెరాకి కనిపించట్లేదు. ఇది పెట్టుకుంటానమ్మా. ఇలా ఒకటి పెట్టుకుని దీని మీదే పెడుతున్నా. దీంట్లోనే పెడతా గరిటెలు. ఎప్పుడు గరిటె ప్లేట్ పెట్టుకుంటానమ్మా. ఎప్పుడన్నా అసలు రేరు. ఒకవేళ ఆ టైంలో పెట్టుకోపోయినా మీ ఎదురుగుండా గబగబా తీసి పెడతా. పొయ్యి మీద పోయి మళ్ళీ తుడుచుకోవాలి కదా, అందుకు. ఇగో 2 సౌండ్లు వచ్చింది, సిమ్లో పెట్టేశా. ఇదిగో చూసారమ్మా వాటర్. ఇప్పుడు శుభ్రంగా ఏగుతున్నాయి చూడండి. ఒకసారి ఎంత బాగా ఏగినాయో. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ముక్కల్లో నుంచి నూనె వస్తుంది. పోసిన నూనె ఆ ముక్కల్లో నుంచి వస్తుంది కదా, అదిగో. ఇప్పుడు ఇదిగో నేను కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉన్నాయిగా, ఇప్పుడు వేస్తున్నా. ఇందాకే వేసామనుకో అమ్మ, ఈ వేడి మాడిపోతాయి. ఈ వేగే వరకు ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు మాడతాయి. అందుకని ఇప్పుడు వేస్తున్నా. వెల్లుల్లిపాయలు కూడా ముందే వేసా, చక్కగా వేగినా కూడా పర్వాలా. ఇదిగో వెల్లుల్లిపాయ చూసారా ఎలా వేగిందో, అదిగో. ఇదిగో అమ్మ సిమ్లో పెట్టాను కదా అన్నం, తీసేస్తున్నాను. 2 minutes 3 minutes అయింది. ఇదిగో చూడండి, ఇది ఒక 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు వడ్డం అవుతుంది కదా. ఈ 10 నిమిషాల ముందు నేను ఎప్పుడు తాగుతా. ఎన్ని మంచిలు తాగాను. చాలామంది అన్నం తినే ముందేంటి, ఇంకా అన్నం ఏం తింటావు, మంచిలు తాగెత్తే అది ఇది అంటారు. కొంతమంది ముద్దకి మంచిలు తాగుతారు. తాగేశాను కదా. ఇప్పుడు తిన్న తర్వాత అరగంట అసలు మంచిలు పక్కకు రానిక. ఈ అరటికాయతో కలిపి, ఈ అరటికాయ వేగిన నూనెతో ఉల్లిపాయలు వేసేవాడికి చక్కగా ఏగి పకోడీ మనం ఏదో అరటికాయ బజ్జీ చేసుకున్నప్పుడు ఎంత స్మెల్ వస్తుంది అలా వస్తుంది. అది కూడా అయిపోయింది అనుకో. ఇప్పుడు ప్రాణానికి మంచిలు తాగేసి, ఇందాక నుంచి పని చేసా కదా, మంచిలు తాగేసా. ఇది అయిన తర్వాత భోజనాన్ని కూర్చుంటా. మజ్జి పోసి చేసే టైం లేదులే, అంత పెరిగేసుకుని నీళ్ళు పోసుకుంటా అయిపోద్ది. ఇదిగో చూసారమ్మా, ఇది వేపుడు కూర కదా, ఇక ఆవిరి నీళ్ళు పన్నివ్వను. చక్కగా ఏగినాయి శుభ్రంగా. ఉల్లిపాయలు కూడా చూడు ఎట్ట ఎగిపోయినాయి. ముందే ఎత్తి ఇంకెత్తుకైనా పనికొచ్చేదా, ఉల్లిపాయ ముక్క కనపడేది కాదు. ఇగో సాంబార్ కారం చూపించండి అమ్మ అంటున్నారు. చూపించడం అయింది, అయిపోతుంది కూడా. చూడండి చూసారమ్మా ఉల్లిపాయ అంతా ఎట్ట ఎగిపోయిందో సూపర్గా. అదే ముందు వేసామనుకో మాడిపోద్ది. అరటికాయ ఏగే లోపల ఉల్లిపాయ మాడిపోద్ది. అందుకని అరటికాయలు మొత్తం ఏగిపోయినాయి అనుకున్నప్పుడు ఉల్లిపాయ వేసి ఒక 5 నిమిషాలు అలా అలా చేసి పెట్టేసుకోండి, అంతే. ఇదిగో అమ్మ అయిపోయింది. ఊరికే ఒక్కసారి హైలో పెట్టి 1 నిమిషం ఆఫ్ చేసేస్తున్నా. ఆ వేడి శుభ్రంగా ఉంటుంది. ఈ అన్నం అయిపోయింది. ఈ లోపల డైనింగ్ దగ్గర చూద్దాం. చూడండి అమ్మా, ఇప్పుడే కదా కలిపాను, అయినా కూడా నేను పచ్చడి తీస్తా కాస్త. ఇదిగో పచ్చిమిరపకాయ ముక్క, కాకరకాయ, అది ఇది తీస్తున్నా. 2 days తర్వాత శుభ్రంగా ఎవరి కాళ్ళకి ఇచ్చేస్తా. ఇది మా కెమెరామ్యాన్కి నేను తింటాం. ఇదిగో పచ్చడి, ఇదిగో గ్రేవీ. ఆహా, ఇంకోటి చెప్పాలి, నిమ్మకాయ పచ్చడిలో నెయ్యి వేసి తింటే సూపర్గా ఉంటుంది. తెస్తా. ఇదిగో నెయ్యి తీసుకొచ్చా. పచ్చడి వేసుకున్నా కదా, కూర తర్వాత వేసుకున్నాం. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇదిగో నీరు ఇంత వచ్చింది. ఆహా ఎంత బాగుందో చూడండి, అసలు చూపులకే ఎంత బాగుందో. మెత్తగా అరటికాయ మేగడైపోయింది. ఇది చూడండి, వెల్లిపాయలు కర్ర అంటున్నాయి. ఇగో సూపర్గా అయిపోయినాయి. తడుపుకొచ్చేసా. అయినా బాగా వేడి మీద పెడుతున్నాను కదా, కాస్తంత అట్ట అనిపిస్తుంది అంతే. ఇదిగో నెయ్యి వేసుకున్నా కొంచెం. ఇదిగో నిమ్మకాయ పచ్చడి కలుపుతాను చూడండి, నిమ్మకాయ ముక్క. ఆహా
ఎంత ఇందులో అమ్మ నూనె కానీ ఆవపిండ్లు మెంతిపిండ్లు ఎల్లుల్లిపాయలు ఏమీ వేయలే. చాలామంది నూనె పోసుకుంటారు, తిరగమాతలు వెల్లుల్లిపాయలు వేస్తారు. నేను ఏమి ఎప్పుడు మా అమ్మ నాటి నుంచి కూడా నిమ్మకాయ పచ్చట్లో ఏది వేయదు. సూపర్గా ఉంది. ఇందులో నెయ్యి వేసా, అది నెయ్యి లేకుండా తిన్నా. ఇందులో నెయ్యి వేసాను. పచ్చిమిరపకాయలు చూడండి, 2 పచ్చిమిరపకాయలు పడ్డాయి. అయ్యో నిమ్మకాయ ముక్క పడ్డా, 3 పచ్చిమిరపకాయలు పడ్డాయి. ఇదిగో అల్లం ముక్క, అల్లం చూడండి, అల్లం ముక్కలు 2 వచ్చాయి. ఎంత బాగుందోనమ్మా పచ్చడి. డజన్ కాయలైనా పట్టుకోండి, ఇంకో డజన్ అట్టి పెట్టుకోండి. ఆ రోజు ఒక 4 కాయలు పిండేసేయండి, ఇంకో 5-6 కాయలు 8 కాయలు ఉంటే ఉంచి ఇలా కలిపేటప్పుడు పిండండి. ఎంత బాగుందోనమ్మా. వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి వేసి మీ పిల్లలు పెట్టండి, ఎంత బాగా తింటారు. ఇదిగో ఇంకో వస్తున్నారా, పులుపు పచ్చిమిరపకాయ ఇప్పుడే కదా కారం కలిపాను, తర్వాత ఎక్కుద్ది. ఇప్పటి వరకు ఊరు ఉంది కదా, పుల్లగా ఉంది పచ్చిమిరపకాయ. 2 రోజులు పోయిన తర్వాత పులుపు ఉండదు, టేస్ట్ వచ్చేది. కాకరకాయ గింజలు ఎంత పుల్లగా ఉన్నాయో. ఇక తినేయాలంటే పచ్చరేసుకుని తినేయాలి అన్నం అంతా, అంత బాగుంది. కానీ కూర ఉండే కదా, మీకోసం కూర కూడా చూపించాలి కదా. చాలామంది ఇది వండుకుని ఏ పప్పుచారో ఏ రసమో పెట్టు తింటారు. నేను ఏ వేపుడైనా కూడా ఇలా తినేయగలను. ఇవి అట్టుకొని చూడండి, అట్టుకాయ మెత్తగా చక్కగా అయిపోయింది. నూనె సరిపడా పోసాను నేను, ఇంకా తక్కువ పోసుకుని వండుకోవాలనుకున్న వాళ్ళమ్మ సిమ్లో పెట్టుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిమ్లోనే పెట్టుకోండి, సరిపోద్ది, వేగుద్ది. కాబట్టి సిమ్లో, హైలో ఒకసారి కూడా పెట్టకూడదు, మొత్తం సిమ్లోనే వండండి. ఇదిగమ్మ ఇందులో కాస్త పెరుగు వేసుకుంటా. పెరుగు ఏంటిటా ఉందనుకుంటున్నారా, మన చుట్టాలు వస్తే బయట తెప్పించా పెరుగు, ఇలా ఉంటుంది బయట. అన్నంలో ఇలా మెత్తగా శుభ్రంగా కలిపేస్తే, మీరు పెరిగేసి తినేటప్పుడు ఎట్టా కలుపుకుంటారు, అంతకన్నా కొంచెం ఎక్కువగానే కలపాలి. కలిపేసి ఇప్పుడు నీళ్ళు పోస్తా, మజ్జిగ అన్నం అయిపోద్ది. ఈ పెరుగు ముద్దలుగా తినలేను. మజ్జిగ, ఉప్పు అంత అలవాట్లేదు కదా, ఉప్పు అంతా అలవాట్లేదు. ఇవాళ ఏం చేద్దామంటే, అసలు మజ్జిగ అన్నంలో, మజ్జిగ పెరుగు అన్నాల్లో బాగా ఫేమస్ నిమ్మకాయ పచ్చడి. మనం రైల్వేలో వెళ్తాను చూడండి అమ్మా, అదేంటి అసలు నాకు నిమ్మకాయ ముక్కలు తీయకుండా అన్నీ తీశాను. పెరుగన్నంలో మజ్జిగన్నంలో నిమ్మకాయ పచ్చడి ఎంత బాగుందో. కూరలు లేకపోయినా పర్వాలేదమ్మా, వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పెరుగు నిమ్మకాయ పచ్చడితో తినేసి, పెరుగు మజ్జిగ తినేస్తే చాలు. కూరగాయలు ఏమీ లేవులే అని ఏమీ ఫీల్ అవ్వక్కర్లే. పచ్చళ్ళు ఇంట్లో ఉంటే వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి తినేసి మజ్జిగ పెరిగేసి తినేయండి, ఓ పూటకి ఏం కాదు. మొన్న ఎవరో చెప్పారు నాకు, అమ్మ మా ఇంట్లో పడుతున్నామమ్మా, బూజు వచ్చేస్తుందమ్మా అన్నారు. చింతకాయ ఏంటి, నిమ్మకాయ కొంతమందికి వస్తాయి. ఏంటి కారణం అంటే,
చెయ్యి తగలనికూడదు, చింతకాయలో చెయ్యి కంపల్సరీగా పెట్టాలి, గింజ తీయాలి, అది ఇది తొయ్యాలి, చాలా పని ఉంటుంది. చెయ్యి పెట్టినంత మాత్రం తడి తగలకుండా గింజ తీసేసి ఎప్పుడూ కూడా ఉప్పు ఎక్కువ వేయాలి. చింతకాయలు నిమ్మకాయలు ఉప్పు లేకుండా నేను ఊరబెట్టేటప్పుడే పాడైపోద్ది కొంతమందికి. వాళ్ళకి దాన్ని ఏమంటారు, కొలత తెలియక ఎంత వేయాలో అర్థం కాక ఇన్ని నిమ్మకాయల పొక్కలు కోసి దుప్పు చల్లేస్తారు, అప్పుడు బూజు వచ్చేస్తుంది. ఎప్పుడు నిమ్మకాయకి చింతకాయకి ఊర పెడుతున్నాం, అది అలాగ అట్టి పెట్టేస్తున్నాం కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుంది. అలా ఉప్పు ఎక్కువ వేసుకుంటామా, చింతకాయ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. 2 సంవత్సరాలు నడిది కూడా ఉంది నా దగ్గర ఫ్రిడ్జ్లో. 2 సంవత్సరాలు, పోయిన సంవత్సరం చింతకాయ పట్ల, అసలు పచ్చళ్ళు ఏమీ పట్ల, చెల్లటం లేదని అదే ఉంది. ఈ నిమ్మకాయ అంత ఉప్పు పోసాను, మళ్ళీ ఇందాక మళ్ళీ కారం వేసినప్పుడు మళ్ళీ ఇంత సాల్ట్ వేసేసి మళ్ళీ నీళ్ళలో అదే నిమ్మకాయ రసంలో కలిపి పోసేసా. ఉప్పు కరెక్ట్గా ఉంటే ఏ పచ్చడి చెడదు. ఓకేనమ్మా, అలా పట్టు చూడండి. అమ్మ చెప్పిందని కాదు, 1 డజన్ కాయలన్నా మీరు పట్టుకోవాలి, వెంటనే పట్టుకుని తిని నాకు కామెంట్ చెప్పాలి. ఓకేనమ్మా. లక్ష్మి 648 1 అవర్ ఇగోనే చేసింది. నమస్తే అమ్మ, మీరు చూపించిన మటను ములక్కాయ కూర మీరు చెప్పినట్టు చేశాను. రియల్లీ మా వారు మా అత్తయ్య నన్ను చాలా మెచ్చుకున్నారమ్మా. అది అటు చేసి పెట్టాలి, మీ భర్తకి మీ అత్తమామలకి వాళ్ళందరికీ చేసి పెడితే వంటలు నేర్చుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సృజన కే, నమస్తే అండి. పెద్దవాళ్ళకి ముందు పెట్టకూడదని చెప్పారు, నిజమే. బ్రెయిన్ లేని వాళ్ళకి విజయదుర్గ గారి వీడియోలు చూడండి, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. లతా మొగల్తూరు నా వీడియో చూస్తే బ్రెయిన్ షార్ప్గా అవ్వదు. వేటపోతు విషయంలో ఏ పార్ట్ తిన్నా ఆ పార్ట్కి మంచిదా అంటారు పెద్దాళ్ళు. నా చిన్నప్పుడు విన్నదే అది కూడా. అంతేగాని నా వీడియో చూసి అంత మాత్రం బ్రెయిన్ పెరగదమ్మా. వేటపోతులో ఉన్నటువంటి ఏది తినా ఏట మాంసంలో వాటికి మంచిది, బ్రెయిన్ తింటే బ్రెయిన్కి మంచిది, కాళ్ళు తింటే కాళ్ళకి మంచిది. అట్లా మొగల్తూరు లతాని చాలా బాగా చెప్పావమ్మా. ఓకే అమ్మా, శుభ్రంగా తిన్నాను. తిన్న తర్వాత మళ్ళీ మీతో కూడా 2-3 కామెంట్లు చదివాను. చాలా టైం అయిపోయింది. మొన్న అయితే కొరమేను కూర కాదు, వంకాయ పచ్చడి అయితే నాకు 300 కామెంట్స్ పైన వచ్చినాయమ్మా. దానికి డ్రెస్ 250 మంది నా డ్రెస్ గురించే, కూర గురించి ఎవరు చెప్పలా. చాలా తక్కువ మంది చెప్పారమ్మా కూర గురించి. అమ్మా మీకు డ్రెస్ బాగుంది, అమ్మా 20 ఏళ్ళు తగ్గిపోయినాయి మీకు డ్రెస్ చాలా బాగుంది, ఇక్కడ నుంచి డ్రెస్సులు వేయండి అమ్మా అని. నాకు దగ్గర డ్రెస్సులు చాలా ఉన్నాయి, ఏంటో వేయను. ఆ రోజు మరి ఏదో కారణంగానే ఏంటో వేసేసుకున్నా. సరే ఇవాళ వేసుకుందామని వేసుకున్నా, తెలియదు కానీ వేసేసుకున్నా. డ్రెస్సులు కూడా చాలా ఉన్నాయి నా దగ్గర, వేయను. ఒకళ్ళిద్దరు కూడా అవన్నీ పట్టించుకోవడం మానేసాలే నేను. మనేమన్నారుగా, ఇప్పుడు 200 మంది నన్ను మెచ్చుకునేవాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరు వచ్చి మీకు అవసరమా అన్నప్పుడు అవన్నీ నేను పట్టించుకోలే, డోంట్ కేర్. ఓకే అమ్మా, మళ్ళీ ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. పోతే ఇంకొకటి మీకు చెప్పాలి, మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, అది ముందు వస్తూ ఇది ముందు వస్తా నాకు తెలీదు. నేను గౌహతి వెళ్తున్నానమ్మా. గౌహతి అక్కడ కామాఖ్యాదేవి ఆలయం ఉంది, శక్తిపీఠం. అది చూసుకొని మేఘాలయ, నాగాల్యాండ్ అవన్నీ చూసి వస్తాం. 22nd వెళ్ళి 26th వస్తాం. ఈ లోపల కావాల్సినవన్నీ చేస్తున్నాను అనమాట. వచ్చే వరకు చేసి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళని పట్టి అక్కడ కూడా కనీసం ఒక్క వీడియో అయినా ఆ లొకేషన్స్ మేము ఉన్న చోట్ల అలాంటి ఒక్క వీడియో కన్నా నేను చేసుకొస్తాను, ఆ ఫోన్లో అయినా సరే చేసుకొచ్చి మీకు చూపిస్తానమ్మా. ఓకే అమ్మా, బాయ్ అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా మీ ఫ్రెండ్స్కి అందరికీ. 85,000 దాటిని. May 2nd వస్తే 1 year అవుద్ది. ఈ 2 monthsలో అయిపోద్ది అనుకుంటున్నా. 1 lakh అయిపోతే ఒకేసారి సెలబ్రేషన్, 1 year సెలబ్రేషను, ఈ 1 lakh సెలబ్రేషను అంతా బాగా చేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా అవన్నీ. ఓకేనమ్మా, బాయ్ అమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.